హలో వెల్కమ్ టు మై నేపాల్ ట్రిప్. ఎర్లీ మార్నింగ్ మేము కాఠ్మండూరు చేరుకున్నాము. కాఠ్మండూరు చేరుకున్నాక వ్యూ ఇలా ఉంది. గోరఖ్పూర్ ఎండల నుండి కాఠ్మండూరు ఈ వాతావరణానికి ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, చిన్న చిన్న వాటికి ఆనందపడిపోతూ ఉంటాము. మేము అక్కడ దిగిన తర్వాత రూమ్ రెంట్ అడిగితే 1200 అన్నాడు. బేరమాడి 1000కి చేసాము. అక్కడ నుండి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ ఎక్కడుందో అర్థం కాలేదు. వీళ్ళని అడిగితే ఇక్కడ ఉందని చెప్పారు. వాళ్ళని అడుగుతూ వెళ్ళాము. ఆల్ నేపాలీస్. ఈ యాత్రను ఇంత సక్సెస్గా చేశామంటే నేపాల్ వాళ్ళ వల్లనే. అడిగిన దానికి వాళ్ళ భాషలో వాళ్ళు, మా భాషలో మేము అడిగిన వాటికి సమాధానం బాగా చెప్పారు, రూట్ చెప్పారు. ఆలయం చుట్టూ ఇలా ఉంది, బాగుంది. లోపల దర్శనానికి ఫోన్ తీసుకపోవచ్చు కానీ వీడియో తీయనియట్లేదు. మేము నేపాల్కు రాకముందే సొనాలి బార్డర్ దగ్గర విజయ్ మెడికల్ స్టోర్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మా ట్రిప్ బడ్జెట్ ఎంతనో కమెంట్లో గెస్ చేయండి. అక్కడ నుండి మేము డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ లోపల ఇదే గర్భగుడి, దర్శనం చేసుకోండి. బయట ఇలా 108 శివలింగాలు ఉన్నాయి. అక్కడ నుండి గృహేశ్వరి శక్తిపీఠం వచ్చాము. అక్కడ గుడి ఓపెన్ లేదు, ఇయర్లీ వన్స్ ఓపెన్ ఉంటుందంట. ఇవన్నీ తిరగడానికి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. డైరెక్ట్ మేము బస్ ఎక్కి 1000 రూపీస్లో ఇవన్నీ తిరిగాము. ఇది ట్రావెల్ బస్సు. జలనారాయణ టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ వ్యూ ఇలా ఉంది. స్వామివారు ఇలా నీళ్ళపైన పడుకొని ఉన్నారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి బౌద్ధనాథ్ స్తూపంకి వచ్చినాము. అక్కడ 100 రూపాయల లోపల తిరగడానికి ఛార్జ్ అంటే ఏమొద్దులే అని వచ్చేసాం. భక్తి ఉంటుందంటే బాగమతి నది ఒడ్డుకు వచ్చాము. అక్కడ ఇలా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. హారతి కూడా దాని ఎదురుగానే జరుగుతుంది. ఒక చిత్రంగా అనిపించింది. ఒక దిక్కు దహన కార్యక్రమాలు, ఒక దిక్కు హారతి కూడా జరుగుతుంది. హారతి వరకు అక్కడ నుండి రూమ్కి వెళ్ళాము. స్వయంభూనాథ్ టెంపుల్ కూడా చూసాము, కాకపోతే అది వీడియో తీయడం మర్చిపోయినాం. షార్ట్ వీడియోలో పెడతాను. 7కి ముక్తినాథ్ స్టార్ట్ అయ్యాము. దారి ఇదంతా ముక్తినాథ్కి వెళ్ళే దారి ఇలా ఉంది. ముక్తినాథ్ ఈవినింగ్ 6 o'clock బస్సులో వెళ్తే దిగేసరికి మార్నింగ్ 11 అయింది. బస్సు ఛార్జ్ 1600 తీసుకున్నారు. అని నేపాల్లో మాత్రం బస్సు దగ్గర చాలా మోసాలు జరుగుతాయి. బస్సు ముందు సీట్లు ఇస్తామంటారు, మంచిగా లేని బస్సులో కూర్చోబెడతారు. ఇవన్నీ చిన్న చిన్న మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి. యాప్ కూడా ఉంటుంది, కాకపోతే మనం బుక్ చేసుకోవాలంటే కష్టమైన పని. అట్లయితే చేసుకోలేదు మేము. బస్సుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీడియేటర్స్ చాలామంది ఉంటారు. అంత మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మనమైతే అక్కడికి వెళ్ళి బస్సు చూసి సీట్లు చూసుకొని అప్పుడు మాట్లాడుకొని డబ్బులు ఇచ్చింది నయ్యా. ముందే డబ్బులు ఇస్తే మాత్రం పెద్ద మోసం జరుగుతుంది. ఇట్లాంటిది ఒకసారి మాకు అయింది కనుక మళ్ళీసారి మాత్రం చూసి తీసుకున్నాం బస్ టికెట్స్. ఈ ట్రిప్పులో వచ్చిన ఖర్చు అంతా ఇండియా మనీ 10,000, నేపాల్ మనీ 16,000.